మనలో చాలామందికి తెలియనటువంటి విషయం ఏమిటి అనంటే, కలియుగంలో 98వ సంవత్సరంలో దక్షిణ భారతదేశం తమిళనాడులో శ్రీవిల్లిపుత్తూరు గ్రామంలో పుట్టినటువంటి ఒక సాధారణమైనటువంటి స్త్రీ సాక్షాత్తు భగవంతుణ్ణే పెళ్లి చేసుకుంది. అది ఎలాగా? మరి భగవంతుణ్ణి చేరడానికే మనందరము ఇన్ని అవస్థలు పడుతూ ఉంటే ఆవిడ చేరుకోవడం కాదు, సాక్షాత్తుగా పెళ్లి ఎలా చేసుకుంది అనంటే కేవలం భక్తి అనేటువంటి ఒక ఉపాయం చేత భగవంతుణ్ణి సైతం లొంగ తీసుకోవచ్చును. అంటే మన లోపల ఉండేటువంటి భక్తి బాహ్యంగా బయటికి ప్రేమ ద్వారా మనం ప్రదర్శించినట్లయితే భగవంతుడి యొక్క విషయంలో భగవంతుడైనా సరే మన కొరకు వచ్చి మనల్ని కటాక్షిస్తాడు అనేటువంటి విషయాన్ని తాను అనుభవించి మనందరికీ కూడా 30 పాసురాలు తిరుప్పావై అనేటువంటి గొప్ప పాసురాలతో మనకు కూడా తెలియజేసింది గోదా అమ్మవారు.